హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే కెలుక్కోకూడదో వాళ్ళనే కెలుకుతున్నాడండి. జగన్మోహన్ రెడ్డి ఎంతకాలం చేసిన పాపాలన్నిటికీ ఖచ్చితంగా తగిన శిక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత, మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత ఆ శిక్షను విధిస్తారనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. జగన్ రెడ్డి, నువ్వు ఎంతకాలం రాష్ట్ర ప్రజానీకాన్ని నాశనం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశావు. కానీ యువత కళల్ని సాకారం కాకుండా చంపేయాలనేటువంటి దుర్మార్గమైన గొడ్డలి రాజకీయం ఇవాళ ఏదైతే చేస్తున్నావో దాన్ని చాలా బలంగా తిప్పికొట్టడానికి ఇప్పటికే యువత సంసిద్ధమై ఉన్నారనే వాస్తవాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కొనసాగుతున్న గొడ్డలి పార్టీ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మెగా డిఎస్సి 2025పై మీరు చేస్తున్నటువంటి ఇల్లాజికల్ దుష్ప్రచారం ఏదైతే ఉందో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత, నిరుద్యోగ యువత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాచిపెట్టి కొట్టినంత పని చేయడానికి అవకాశం, ఆస్కారం రెండు కల్పిస్తాయనేది చాలా స్పష్టంగా వారు గుర్తించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డికి డిఎస్సి అంటే ఏంటో తెలీదు. ఆయన 5 ఏళ్ల కాలంలో డిఎస్సి నిర్వహించలేదు. ఆయన 5 ఏళ్ల కాలంలో ప్రొడక్టివ్గా ఉండే ఉద్యోగాల కల్పన దిశగా ఏ ఒక్కరోజు ఆలోచన చేయలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు సమయంలో మెగా డిఎస్సిని నిర్వహించాలని ప్రయత్నం చేస్తుంటే కొన్ని వందల కోర్టు కేసులు వేయించినటువంటి దుర్మార్గుడు ఎవరంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలుసు. అంటే నిరుద్యోగుల కళ సాకారం కాకూడదు, వాళ్ళందరూ అనేక సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం లైబ్రరీల్లో, ఇళ్లలో అనేక కష్టాలకి, నష్టాలకి ఓర్చి ఎప్పటికైనా డిఎస్సి నిర్వహిస్తారో తాము ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి పట్టుదలతో ఉంటే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏ ఒక్కరోజు వారి కోసం ఆలోచించకపోగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కళల్ని సాకారం చేసే దిశగా ఒక అడుగు వేస్తే దానికి అడ్డుకట్ట వేయడానికి, దాన్ని అడ్డుకోవడానికి అనేక దుర్మార్గాలను చేసో 33,000కు పైగా గ్రీవెన్స్లు వస్తే వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి వారందరికీ సమాధానాలు ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ నియామక ప్రక్రియ అనేది చేపట్టారు. కానీ జగన్ చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయం ఏదైతే ఉందో, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బురద చల్లుతాడు, రాజకీయ పార్టీల మీద బురద చల్లుతాడు, రాజకీయ నాయకుల మీద చల్లుతాడు. ఆ బురదని ఆ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ లాంటి వాళ్ళు కడుక్కునేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ప్రజల నుంచి ఆ రకమైనటువంటి రియాక్షన్ రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు జగన్ చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇవాళ 16,000 మంది ఉపాధ్యాయులు ఎవరైతే నియమితులయ్యారో వారందరి ఉద్యోగాలు 2029లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పీకేస్తాడట. అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేది సచ్చేది లేదు. కానీ ఈ 16,000 మంది ఎవరైతే వాళ్ళ ఉపాధ్యాయులు ఉన్నారో వీరందరి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి పోరాటం ఇది. ఇవాళ ఉద్యోగాల్లో ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నటువంటి మెగా డిఎస్సి 2025లో నియమితులైన ప్రతి ఒక్కరూ కూడా జగన్ చేస్తున్నటువంటి తప్పును ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇక ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంది. అందులో భాగంగానే ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ జాబ్ క్యాలెండర్లో కూడా ప్రస్తుత నిరుద్యోగ యువత పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు కూడా ఉద్యోగాలు తెచ్చుకుంటారు. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి ఈ యువత కూడా, ఈ నిరుద్యోగ యువతకు వచ్చేటువంటి ఉద్యోగాలు కూడా అక్రమం, అవినీతి, అవకతవకలు అనేటువంటి దుష్ప్రచారాన్ని చేస్తాడు. రానున్న 3 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసే పని ఇదే అనేది చాలా స్పష్టంగా, క్లియర్గా తేటతెల్లమవుతోంది. సో ఇవాళ నిరుద్యోగ యువత ఖచ్చితంగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. కొన్ని కేస్ స్టడీస్, ఇవన్నీ ఏవో 4 గోళ్ల మధ్య నిలబడి చెప్పే మాటలు కావు. కేస్ స్టడీస్ క్లియర్గా ఉపాధ్యాయులు ఎలాంటి సిచ్యుయేషన్లో ఈ ఉద్యోగాలను వారు సాధించుకోగలిగారు, ఎన్ని కష్టాలు పడితే వారికి ఉద్యోగాలు వచ్చాయి. ఇవాళ హారిజంటల్ రిజర్వేషన్ అనే దాని మీద కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. వాళ్ళకి వెర్టికల్ రిజర్వేషన్తో పాటు హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి రూల్స్ మీద ఏమాత్రం అవగాహన లేనట్లు మాట్లాడుతున్నారు. ఏకంగా నాడు విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా అబద్ధాలను ప్రచారం చేసే స్థాయికి వాళ్ళ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది. దీనికి సంబంధించి ఒక ఉపాధ్యాయుడు చెప్పినటువంటి వివరాలను ఒక్కసారి మీరు గమనించండి. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జాబ్లు వస్తే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రాలేదని అంటున్నారు. అలాగే ఎప్పుడు మనం ఆలోచించకూడదు. ఎందుకంటే రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చింది, దానికి మనం కట్టుబడి ఉండాలి. 2018లో నా 0.1 మార్క్తో మిస్ అయినప్పుడు నా ర్యాంక్ సెకండ్ ర్యాంక్. అప్పుడు నాకు జాబ్ రాలేదు.
వ్యవస్థను నిందించడం కాదు, రాజ్యాంగం రిజర్వేషన్ సృష్టించినప్పుడు దాన్ని మనం పాటించాలి. ఇప్పుడున్న నాయకులు అదేంటి తెలుసుకోకుండా రిజర్వేషన్ మీద గౌరవం ఇవ్వకుండా వాళ్ళ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు 2018లో నాకు ఎందుకు రాలేదు జాబ్ అని నేను ఆలోచించలేదు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ప్రకారం రాలేదు, ఓకే, మళ్ళీ కష్టపడి చదివితే పారదర్శకంగా జరిగితే నాకు వస్తుందని నమ్మకం ఉంది. అప్పటి నుంచి చదువుతూ 2018 నుంచి జస్ట్ పాయింట్ వల్ల మిస్ అయినప్పటి నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వస్తే నాకే వస్తుంది కానీ వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ 5 సంవత్సరాలు కాలయాపన చేశారు కానీ ఏ విధమైన నోటిఫికేషన్ ఇవ్వలేదు. నాలాంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ 5 ఇయర్స్ చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ 5 ఇయర్స్లో అట్లీస్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చినా సరే జాబ్ వచ్చేది. ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేసి ఇప్పుడు జరిగినటువంటి డిఎస్సిని అవాస్తవాలు ప్రచారాలు చేస్తూ ఏదో కాకమ్మ కబుర్లు చెప్తూ మనల్ని తప్పుదావ పట్టిస్తున్నారు. మనల్ని కాదు, మన నుంచి తర్వాత రాబోయే నిరుద్యోగ యువతను తప్పుదావ పట్టించడానికి ట్రై చేస్తున్నారు. చాలా స్పష్టంగా 2018లో 0.1%తో తనకు వచ్చే ఉద్యోగాన్ని కోల్పోయానని, కానీ 2025లో పట్టుదలతోటి తాను ప్రయత్నం చేసి అవకాశాన్ని సాధించానని ఆయన చెప్పారు. అంతేకాదు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కూడా అసలు ఏమాత్రం అవగాహన లేని స్థాయిలో ఆ పేరుని నాని కావచ్చు, ఇతరులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుతున్నారో దాని మీద కూడా ఒక ఉపాధ్యాయురాలు ఇచ్చినటువంటి వివరణ చూడండి. బాల్ ఆట ఆడిన వాళ్ళకి తాడు లాగే వాడికి కూడా జాబ్స్ వచ్చాయా? ఆ బాల్ ఆటని తాడు ఆటని ఏమన్నారో తెలియని పర్సన్స్ వాళ్ళు. టగ్ ఆఫ్ వార్ గేమ్ లేదా? శాప్ లో రీసెంట్లీగా పెట్టారు. 67 గేమ్స్ ఉన్నాయి శాప్ లో. ఆ శాప్ లో ఎవరైతే ఉన్నారో గేమ్స్ వాళ్ళు అల్లాటప్పగా డిస్ట్రిక్ట్ స్టేట్ కూడా ఇవ్వలేదు, అప్ టు ఇంటర్నేషనల్ లెవెల్ చూశారు. వ్యాయామ ఉపాధ్యాయులు 139 మెంబర్స్ లో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు జాబ్ వచ్చిందంటే ఏ గూటి బిల్లా చెమ్మ చెక్క ఆడి రాలేదు వాళ్ళు, అప్ టు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళకి జాబ్ ఇచ్చింది. ఈరోజు మాట్లాడితే ఏదో తాడాట బాల్ ఆట అంటున్నారు. ఏం మరి హాకీని కర్రాట అనొచ్చు కదా, క్రికెట్ని పెద్ద దుక్కతో ఆడుతున్నారు అనొచ్చు కదా. అంటే వాళ్ళకి తెలియని గేమ్స్ వాళ్ళకి అల్లాటప్ప గేమ్స్ అయిపోతాయి. స్పోర్ట్స్ కోటా అంటున్నారు, విమెన్స్ కోటా అంటున్నారు. ఇప్పుడు నాకు వచ్చిన మార్క్స్కి వేరే వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చిన విమెన్స్ కోటా మైనారిటీలో నాకు వచ్చింది జాబ్. అక్కడ రిజర్వేషన్లో తీశారు కానీ మెరిట్ ఆధారంగా తీయలేదు కదా. మెరిట్ ఆధారంగా ఎప్పుడు తీశారు? వాళ్ళు చెప్పిన కోటా అయిపోయింది. విమెన్స్ కోటాకి 33% తీయాలి, తీశారు కదా. స్పోర్ట్స్ కోటాకి 3% తీశారు కదా. నాకంటే తక్కువ వచ్చిందంటే అక్కడ కేటగిరీ చూడండి, ఫస్ట్ కమ్యూనిటీ చూడండి, మేల్ ఫీమేల్ చూడండి, అప్పుడు మాట్లాడండి. ఉపాధ్యాయుల్ని కదిపితే జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో ఎలాంటి రియాక్షన్ ఎదురవుతుందనే విషయాన్ని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. నాడు జగన్మోహన్ రెడ్డి సచివాలయ ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా ఇచ్చానని చెప్పుకున్నారు. కానీ ఆ రోజుల్లో సచివాలయ ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చారు, అసలు ఆ రోజుల్లో మార్కులు ఇచ్చారా, ర్యాంక్ కార్డులు ఇచ్చారా, అసలు ఏ విధమైనటువంటి మెసేజ్లు వెళ్ళాయి, వీటికి సంబంధించిన వాస్తవాలను కూడా ఒక ఉపాధ్యాయురాలు చెప్పారు. అది కూడా ఒకసారి మీరు గమనించండి. అందరం సచివాలయం జాబులు రాసాం, నేను కూడా రాశాను. ఈ రోజుకి కూడా నా ర్యాంక్ ఎంతో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసా? నాతో పాటు చాలామంది మీరు కూడా రాసుంటారు. మీకు సచివాలయంలో మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో మీకు తెలుసా? ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ర్యాంక్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఏది రిలీజ్ చేయలేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడైనా చూపించగలరా మీరు ఎవరైనా? ఏ నెట్లో కానీ ఏ ఆఫ్లైన్లో కానీ వాళ్ళు రిలీజ్ చేయలేదు కాబట్టి మనం చూపించలేము. వాళ్ళండి సమాధానం చెప్తారు. ఇప్పుడు వాళ్ళ అడుగుతారు మనల్ని, మన పారదర్శకత మాట్లాడేది వాళ్ళ. మా సెలక్షన్ లిస్ట్లో సిబిటి టెస్ట్ అయితేనేమి, మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా జెన్యున్గా జరిగింది అని చెప్పడానికి ఇక్కడ కాదు, మొత్తం రాసినటువంటి సెలెక్ట్ అయినటువంటి 16,000 పైచిలకు వాళ్ళు కూడా సాక్ష్యం ఉన్నాం. ఇక్కడికే కాదు, ఎక్కడికి రమ్మన్నా సరే మేము సిద్ధంగా ఉన్నాం. మా డిఎస్సి జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఎందుకంటే మేము జెన్యున్గా మేము వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఖచ్చితంగా డిఎస్సి ప్రకటన ఉంటుందనే నమ్మకం కలిగిందని, అందులో భాగంగానే నాటి నుంచి ఎంతగానో శ్రమించానని, ఒక మహిళ ఏ విధంగా ఈ ఉపాధ్యాయురాలుగా తన పోస్ట్ని దక్కించుకోగలిగారో, ఏ విధంగా ఉద్యోగ కళను సాకారం చేసుకోగలిగారనే ఎక్స్పీరియన్స్ను కూడా చెప్పారు. అది కూడా ఒకసారి మీరు చూడండి. 2024లో తెలుగుదేశం ఎప్పుడు వచ్చిందో అప్పుడే నాలో నమ్మకం వచ్చింది. డిఎస్సి వస్తుందని నాకు నమ్మకం వచ్చింది. బాబు వచ్చాడు, జాబ్ గ్యారెంటీగా వస్తుందని అనుకున్నాను. అతను ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెట్టగానే నేను అమనగడ్డ వెళ్ళిపోయాను, పిల్లలు వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. ఆ రోజు జూలై 19 అనుకుంటాను ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేశారు. 18 నైట్ పడుకున్నాను. పిల్లలు ఇద్దరు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు. ఏడుపు, పిల్లల జాబా
అన్నిట్లోని ఫస్ట్ వచ్చాను, కానీ నిరుద్యోగంగా ఉన్నాను. ఏంటి నా పరిస్థితి? పిల్లలు చూసుకోవాలా, జాబ్ చూసుకోవాలా అనిపించింది. అయినా ఏం పర్వాలేదు, నా పిల్లల కోసమే నేను 1 సంవత్సరం సాక్రిఫైస్ చేస్తే వాళ్ళకి జీవితాన్ని ఇవ్వచ్చు అని అనుకొని 2025 జూలై 19 వరకు కూడా నాకు పెళ్లి రోజు లేదు, పుట్టినరోజులు లేవు, పండుగలు లేవు, ఏమీ లేవు. అంత కష్టంగా అక్కడ నుండి చదివాను నేను. సో చూశారు కదా, విశాఖలో జరిగినటువంటి ఒక సమావేశంలో పాల్గొన్న వందల మంది ఉపాధ్యాయుల నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ ఇవి. ఇంకా అనేక మంది మాట్లాడడానికి ఆ రోజు సిద్ధమయ్యారు. వారు ఎంత కష్టపడి తమ ఉద్యోగాలను సాధ్యం చేసుకున్నారనే విషయాలను కూడా చెప్పారు. కానీ ఏమాత్రం నిరుద్యోగ యువత పడే కష్టాల మీద అవగాహన లేనటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి దుష్ప్రచారాన్ని చేయడం, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం అనేది ఖచ్చితంగా క్షమించడానికి తప్పునే జగన్మోహన్ రెడ్డి లేదా ఆ పార్టీ నాయకులు చేస్తున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.